శాంతి. డిసెంబర్ 17 మురళి ఉంది. మురళి యొక్క సారము. मीठे बच्चे, सदगुरु आया है तुम्हारी ऊंची तकदीर बनाने, तो तुम्हारी चलन बहुत बहुत रायल होनी चाहिए. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసేందుకు సద్గురువు అయినటువంటి బాబా వచ్చారు. కాబట్టి మీ యొక్క నడవడిక చాలా చాలా రాయల్గా ఉండాలి అంటున్నారు. ఈరోజు సద్గురువారం కదా, బాబా మన అదృష్టాన్ని తయారు చేయడం కోసం నేను వచ్చాను అని అంటున్నారు. కాబట్టి నడవడికను చాలా రాయల్గా తయారు చేసుకోవాలి. प्रश्न है, ड्रामा का कौन सा प्लान बना हुआ है, इसीलिए किसी को दोष नहीं दे सकते हैं. ప్రశ్న, డ్రామా యొక్క ఏ ప్లాన్ తయారు చేయబడి ఉంది, కాబట్టి మనం ఎవరిపైన దోషాన్ని పెట్టడానికి వీల్లేదు అంటున్నారు బాబా. ఆల్రెడీ డ్రామా అనేది ఫిక్స్ అయిపోయింది, కాబట్టి ఎవరిపైన దోషాన్ని పెట్టడానికి వీల్లేదు. మరి ఏది తయారైనటువంటి డ్రామా ఉంది అని బాబా అడుగుతున్నారు. उत्तर ड्रामा में इस पुरानी दुनिया के विनाश का प्लान बना हुआ है. డ్రామాలో ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం యొక్క ప్లాన్ తయారు చేయబడి ఉంది. ఇస్మే కోయి కా దోష్ నహీ, ఇందులో ఎవరి దోషం కూడా లేదు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, కాబట్టి వీరి కారణంగానే అనడానికి వీల్లేదు. इस समय इसके विनाश के लिए प्रकृति को जोर से गुस्सा आया है. మరి ఈ సమయంలో ఈ వినాశనం కోసమే ప్రకృతికి చాలా చాలా కోపం అనేది వచ్చేసింది. చారో ఓర్ అర్త్ క్వేక్ హోగి, మకాన్ గిరేంగి. బాబా అంటున్నారు, ప్రకృతికి ఏమైపోయింది, పూర్తిగా తమో ప్రధానంగా చేసేసాం, అందుకని కోపం వచ్చేసింది. ఇంకా నలువైపులా భూకంపాలు వచ్చేస్తాయి, ఇళ్ళన్నీ కూడా కూలిపోతాయి. ఫ్లడ్ ఆయేగా, అకాల్ పడేగా. इसीलिए बाप कहते हैं, बच्चे अब इस पुरानी दुनिया से तुम अपना बुद्धियोग निकाल दो. ఇంకా వరదలు వచ్చేస్తాయి, కరువు కాటకాలు వచ్చేస్తాయి. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు ఈ పాత ప్రపంచంతో మీ బుద్ధి యోగాన్ని తొలగించుకోండి. ఏదైతే బుద్ధి మనకు ఎటువైపు అయితే వెళ్తుందో అది ఏది కూడా ఉండేది లేదు, అంత వెళ్ళిపోయేదే ఉంది అని బాబా అంటున్నారు. సద్గురువుకి శ్రీమత్ పర్ చలో, సద్గురువు అయినటువంటి బాబా యొక్క శ్రీమతం పైన నడవండి. జీతే జీ దేహ కా బాన్ छोड़ अपने को आत्मा समझ बाप को याद करने का पुरुषार्थ करते रहो. జీవిస్తూనే దేహ అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను జ్ఞాపకం చేసే పురుషార్థం చేస్తూ ఉండాలి అంటున్నారు. ఈ కళ్ళతో చూసేది ఏది కూడా ఇక ఉండేది లేదు, అంత సమాప్తం అయిపోయేదే ఉంది. కాబట్టి మమకారం ఏది కూడా ఇక్కడ పెట్టుకోకండి పిల్లలు అని బాబా చెప్తున్నారు. గీత్ హే హమే ఉన్ రాహోం పర్ చల్నా హే, మేము ఈ యొక్క దారిలోనే నడిచేది ఉంది. ఓం శాంతి. కిన్ రాహోం పర్ చల్నా హే, మరి ఎవరి యొక్క దారిలో నడిచేది ఉంది? గురుకి రాహు పర్ చల్నా హే. యహో కౌన్ సా గురు, గురువు యొక్క మార్గంలో నడవాలి. మరి ఏ గురువు గురించి చెప్తూ ఉన్నారు, ఏ గురువు యొక్క మార్గంలో నడవాలి? ఉఠతే బైఠతే మనుష్యోं के मुख से निकल जाता है वाह गुरु. गुरु तो अनेक है, वाह गुरु किसको कहेंगे, किसकी महिमा गाएंगे? చాలా మంది ఉన్నారు గురువులు, నడుస్తూ తిరుగుతూ మనుషుల నోటి నుండి ఏమంటుంది, వాహ్ గురువు అనేసి అంటూ ఉంటారు. గురువులు ఉన్నారు చాలా మంది, వాహ్ గురువు అని ఎవరిని అనాలి, అది ఎవరి యొక్క మహిమ ఉంది, ఎవరికి వర్తిస్తుంది అంటున్నారు. సద్గురు ఏక్ హీ బాప్ హే, భక్తి మార్గ్ కే డేర్ గురు హే. సద్గురువు అయితే ఒక్కరే ఉన్నారు, ఆ మహిమ కూడా ఒక్కరికే చెందాలి. కానీ ఇప్పుడు ప్రపంచంలో చూడండి, ఆ భక్తి మార్గంలో ఎంతమంది గురువులు ఉన్నారు. కోయి కిస్కి మహిమ కర్తే, కోయి కిస్కి మహిమ కర్తే. బచ్చోं की बुद्धि में है सच्चा सद्गुरु वो एक है जिसकी ही वाह वाह मानी जाती है.
కొంతమంది ఒక గురువును మహిమ చేస్తే మరికొందరు ఇంకొక గురువును మహిమ చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, నిజానికి మహిమకు అర్హుడే శివబాబా ఒక్కరే ఉన్నారు. సద్గురువు అయితే వారు ఒక్కరే ఉన్నారు, సత్యమైన సద్గురువు. నిజానికి వాహ అన్న పదము అందరు అంగీకరించాల్సిందే ఈ సద్గురువుకి. సచ్చా సద్గురు హే తో జరూర్ జూటే భీ హోంగే, సచ్ హోతా హే సంగం పర్. ఇక్కడ అంటున్నాం సత్యమైన సద్గురువు అని అంటున్నామంటే మరి తప్పకుండా అసత్యమైనటువంటి వారు కూడా ఉంటారు కదా. సత్యము అని ఎవరినైతే అంటున్నామో నిజానికి సత్యమైన సద్గురువు ఈ యొక్క సంగమ యుగంలోనే ఉంటారు. భక్తి మార్గ మే భీ సచ్ కి మహిమ గాతే హే, ఊంచతే ఊంచు బాప్ హీ సచ్చా హే, జో హీ లిబరేటర్ గైడ్ భీ బంతా హే. భక్తి మార్గంలో ఈ యొక్క సత్యతకు మహిమ ఉంది. చాలా మహిమ చేస్తూ పాడుతూ ఉంటారు. ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి చాలా సత్యమైనటువంటి వారు. ఆయన ఒక్కరే సత్యాతి సత్యమైనటువంటి వారు. వారే లిబరేటర్ ఉన్నారు, గైడ్ కూడా ఉన్నారు. ఆజ్కల్ కే గురు లోగ్ తో గంగా స్నాన్ పర్ వ తీర్థం పర్ లే జానే కే గైడ్ బంతే హే, యహ్ సద్గురు తో ఐసా నహీ హే. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజుల్లో గురువులందరూ కూడా గంగా స్నానానికి తీసుకెళ్లేందుకు, తీర్థ స్థానాలకు తీసుకెళ్లేందుకు గైడ్గా మార్గదర్శకులుగా అవుతారు. కానీ ఈ సద్గురువు మనకు ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేసేటువంటి సద్గురువు ఉన్నారు. జిస్కో సభీ యాద్ కర్తే హే, హే పతిత్ పావన్ ఆవో. పతిత్ పావన్ సద్గురు కో హీ కహా జాతా హై. భక్తిలో అంటూ ఉంటారు, మేము పతితంగా అయిపోయాము, మమ్మల్ని పావనంగా తయారు చేయండి, హే పతిత పావన రండి అని అన్నారు. పతిత పావనుడు అని ఈ సద్గురునే అనడం జరుగుతుంది. వహీ పావన్ బనా సక్తే, ఓ గురు లోగ్ పావన్ బనా నా సకే. పావనంగా తయారు చేసేటువంటి వారి ఒక్క గురువే, ఇంకా ఏ గురువులు పావనంగా తయారు చేయలేరు. స్వయం వారు పావనంగా కాలేరు, తయారు చేయలేరు. వహ్ కోయి ఐసే నహీ కైతే कि मामे कम याद करो, बल गीता भी पढ़ते हैं परंतु अर्थ का पता बिल्कुल नहीं है. ఎవ్వరు కూడా మా ఒక్కరినే జ్ఞాపకం చెయ్యండి అని ఏ గురువు ఎప్పుడు కూడా చెప్పలేరు అని అంటున్నారు. వాళ్ళందరూ కూడా గీత చదువుతారు, కానీ అర్థం అనేది ఏమాత్రం తెలియదు. అగర్ సమస్తే సద్గురు ఏక్ హే తో అప్నే కో గురు నహీ కహలాతే. నిజానికి సత్యమైన సద్గురువు ఒకరు ఉన్నారు, ఒక్కరే అని ఎప్పుడైతే వాళ్ళు గుర్తిస్తారో ఇంకా గురువులు స్వయం మేము గురువులమని ఎక్కడ చెప్పుకోలేరు. సత్యమైన గురువు గురించి తెలియని కారణంగా ప్రతి ఒక్కరు మేము గురువులము అనేసి భావిస్తూ ఉన్నారు. ड्रामा अनुसार भक्ति मार्ग की डिपार्टमेंट ही अलग है, जिसमें अनेक गुरु अनेक भक्त है. చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా బాబా అంటున్నారు భక్తి మార్గం యొక్క డిపార్ట్మెంట్ అలగ్, వేరుగా ఉంది. అందులో అనేక మంది గురువులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఎవరితో ఏకీ హే. కానీ ఇక్కడైతే ఒకే ఒక సద్గురువు. फिर यह देवी देवता ये पहले नंबर में आते हैं, अभी लास्ट में है. వారి తర్వాత నెక్స్ట్ ఈ దేవీ దేవతలు. బాబా అంటున్నారు మొదటి నెంబర్లో ఉండేవారు ఇప్పుడు ఏమైపోయారు, జన్మలు తీసుకుంటూ లాస్ట్లోకి వచ్చేసారు. बाप आकर इन्हों को सत्य की बादशाही देते हैं तो और सबको ऑटोमेटिकली वापस जाना है. బాబా అంటున్నారు బాబా వచ్చి సత్యుగం యొక్క రాజ్య అధికారాన్ని, రాజ్య భాగ్యాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాజ్య భాగ్యం వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఆత్మలంతా వాపస్ వెళ్ళిపోతారు. ఇసిలియే సర్వకా సద్గతి దాత ఏక్ కహా జాతా. అందుకే సర్వుల యొక్క సద్గతి దాత ఒక్కరే అని చెప్పడం జరుగుతుంది. तुम समझते हो कल्प कल्प संगम पर ही देवी देवता धर्म की स्थापना होती है. तुम पुरुषोत्तम बनते हो, बाकी और कोई काम नहीं करते. కల్పకల్పం అంటే మొత్తం 5000 సంవత్సరాల తర్వాత బాబా ఒకే ఒకసారి రావటం జరుగుతుంది. వచ్చి దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇక మీరు పురుషోత్తములుగా అవుతారు. ఇంకా ఏ కార్యం మీరు చేయాల్సిన అవసరం లేదు. గాయా భీ జాతా హే, గతి సద్గతి దాత ఏక్ హే. మహిమ చేస్తూ ఉంటారు కదా, గతి సద్గతి దాత అయితే ఒక్కరే అని అంటూ ఉంటారు. మరి ఎవరి యొక్క మహిమ అది?
అక్కడ ఉన్నటువంటి ఏ గురువులది కాదు, కేవలం అది బాబా మహిమ మాత్రమే. गति सदगति संगम पर ही मिलती है, सत्युग में तो है एक धर्म, यह भी समझ की बात है ना. గతి సద్గతి సంగమ యుగంలోనే లభిస్తాయి. ఎంతో మంది గురువులను చేసుకున్నారు, ఎంతో మంది వెళ్ళి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి కూడా లభించలేదు, ముక్తి అనేది లభించలేదు. అది కేవలం సంగమ యుగంలో బాబా వచ్చిన తర్వాతనే లభించడం జరుగుతుంది. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పరంతు యహ్ బుద్ధి దేవే కౌన్, మరి బుద్ధినిచ్చేటువంటి వారెవరు? तुम समझते हो बाप ही आकर युक्ति बताते हैं, श्रीमत देते हैं किसको. బాబా వచ్చి పిల్లలకు చాలా యుక్తులను తెలియజేస్తారు, శ్రీమతాన్ని ఇస్తారు. ఎవరికి ఇస్తారు శ్రీమతాన్ని? ఆత్మకు, ఆత్మలకు ఇస్తాను అంటున్నారు. ఈ శరీరాలతో ఎలాంటి సంబంధం బాబాకు లేదు, కేవలం ఆత్మలకే నేను శ్రీమతాన్ని ఇస్తాను. వహ్ బాప్ భీ హే, సద్గురు భీ హే, టీచర్ భీ హే, జ్ఞాన్ సిఖలాతే హే నా, బాకీ సబ్ గురు భక్తి హీ సిఖలాతే హే. శివబాబా మనకు తండ్రి ఉన్నారు, టీచర్ ఉన్నారు, సద్గురు ఉన్నారు, వచ్చి జ్ఞానాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరి బయట కూడా ఎంతో మంది గురువులు ఉన్నారు, వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? బాబా అంటున్నారు వాళ్ళంతా భక్తి నేర్పిస్తూ ఉంటారు. बाप के ज्ञान से तुम्हारी सदगति होती है, फिर इस पुरानी दुनिया से चले जाते हैं. జ్ఞానంతో సద్గతి లభిస్తుంది, ఇంకా లభించటంతోటే ఈ పాత ప్రపంచం నుండి ఇంకా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. तुम्हारा यह बेहद का सन्यास भी है, बाप ने समझाया है. अभी 84 जन्मों का चक्र तुम्हारा पूरा हुआ है. పిల్లలు మీదైతే బేహద్ సన్యాసం ఉంది. 84 జన్మల యొక్క చక్రం ఇప్పుడు పూర్తయిపోయింది. బాబా వచ్చి ఈ విషయాన్ని అర్థం చేయించడం జరిగింది. ఇంకా ఈ చక్రం పూర్తయిన తర్వాత పాత ప్రపంచం అంతా సమాప్తం అవుతుంది. జైసే కోయి బీమార్ సీరియస్ హోతా హే తో కహేంగే అబ్ యహ్ తో జానే వాలా హే, ఇస్కో యాద్ క్యా కరేంగే, శరీర్ ఖతం హో జాయేగి. ఎవరైనా చాలా సీరియస్గా ఇంకా సీరియస్ కండిషన్లో ఉన్నారనుకోండి, చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని ఏం జ్ఞాపకం చేస్తారు? ఇంకా వాళ్ళు వెళ్ళేదే ఉంది, శరీరం అయితే సమాప్తం అయిపోతుంది కదా. బాకీ ఆత్మతో జాకర్ దూసరా శరీర్ లేతీ హే, ఉమ్మీద్ టూట్ జాతీ హే. ఇంకేమైపోతుంది? హోప్లెస్ కేస్ అన్నమాట. ఇంకా ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇంకా వాళ్ళపైన ఆశని వదిలేస్తూ ఉంటారు. बंगाल में तो जब देखते हैं उम्मीद नहीं है तो गंगा पर जाकर डुबोते हैं कि प्राण निकल जाए. బెంగాల్లో ఎవరైతే ఇక హోప్లెస్, ఇంకా శరీరం ఇంకా చివరి స్టేజ్లో ఉంది, వెళ్ళేటువంటి సమయం వచ్చేసిందన్న టైంలో వాళ్ళను గంగ దగ్గరికి, నీటి దగ్గరికి తీసుకువెళ్ళి అందులో ఇంకా ముంచేస్తూ ఉంటారు. ఇంకా ఆ గంగా యొక్క నదిలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని వదిలేసేయాలని అలా లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళను ఆ నదిలో ఇలా ముంచుతూ ఉంటారు అంటున్నారు. మూర్తియోं को भी पूजा कर फिर जाकर कहते हैं डूब जा डूब जा. ఇక్కడ కూడా ఏం చేస్తూ ఉంటారు? భక్తిలో నవరాత్రులు చేస్తూ ఉంటారు, ఎంతో పూజలు చేస్తూ ఉంటారు. పూజకు, విగ్రహాలకు అన్ని పూజలు చేసి చివరికి ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళి ఆ నదులలో ఇంకా మునగండి అనేసి ముంచేస్తూ ఉంటారు. अभी तुम जानते हो यह सारी पुरानी दुनिया डूब जानी है. మూర్తులు కాదు, వ్యక్తులు కాదు, అసలు మొత్తం ప్రపంచమే మునిగిపోయేది ఉంది అంటున్నారు. ఫ్లడ్స్ होगी, आग लगेगी, भूख में मनुष्य मरेंगे, यह सब हालतें आनी है. బాబా అంటున్నారు చాలా వరదలు వచ్చేస్తాయి, అగ్ని అంటుకుంటుంది, ఆకలితో చాలా మంది మరణిస్తారు, ఇలాంటి పరిస్థితి వచ్చేదే ఉంది అంటున్నారు. అర్త్క్వేక్ మే మకాన్ ఆది గిర్ పడేంగే. ఒక్కసారి భూకంపం వచ్చిందంటే ఇంకా ఇళ్ళన్నీ కూడా కూలిపోతాయి. ఈ సమయం ప్రకృతికో గుస్సా ఆతా హే తో సబ్కో కలాస్ కర్ దేతే హే. ఇంకా ఈ సమయంలో ప్రకృతి ఇంకా కోపం వచ్చినట్లయితే మొత్తం అంతా సమాప్తం చేసేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు తన యొక్క
ప్రభావాన్ని చూపిస్తే ఏమవుతుంది, పూర్తిగా ప్రపంచమే సమాప్తమైపోతుంది. यह सब हालतें सारी दुनिया के लिए आनी है. ఒక స్థానానికి సంబంధించింది కాదు, మొత్తం ప్రపంచానికి సంబంధించింది. ఈ పరిస్థితి పూర్తి ప్రపంచం కోసం వచ్చేది ఉంది. అనేక ప్రకార కా మౌత్ ఆ జాతా హై, అనేక రకాల మృత్యువులు వచ్చేస్తాయి. బాంబ్స్ మే భీ జహర్ భరా హువా హై, తోడి బాంబ్స్ ఆనే సే బేహోష్ హో జాతే హై. బాంబ్స్లలో కూడా విషపూరితమైనటువంటివి వాయులు ఉంటాయి. ఇంకా కొంచెం అది వాసన పీల్చుకుంటే చాలు ఇంకా మూర్ఛితులు అయిపోతారు. అలాంటివి కనుక్కుంటూ ఉంటారు. యహ్ తుమ్ బచ్చే జాన్తే హో కి క్యా క్యా హోనే కా హై. అన్ని బాబా మనకు ముందు నుంచే ప్రిపేర్ చేయిస్తూ ఉన్నారు, ఏమేం జరిగేది ఉంది, ఎలా జరిగేది ఉంది అనేసి. యహ్ సబ్ కౌన్ కరాతే, బాబ్తో నహీ కరాతే హేనా. ఎవరు చేయిస్తారు మరి ఇదంతా? బాబా చేయిస్తారా? బాబా అంటున్నారు నేనైతే చేయించాను. ఇది డ్రామామే నూంద్ హే. పిల్లలు ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. కోయి పర్ దోష్ నహీ దేంగే. ఫలానా వారు ఇలా చేస్తున్నారని ఎవరిపైన దోషం వేయడానికి లేదు. డ్రామా కా ప్లాన్ బనా హువా హేనా. డ్రామా యొక్క ప్లాన్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంది. పురానీ దునియా సో ఫిర్ నయీ జరూర్ హోగి. నేచురల్ కెలామిటీస్ ఆయేగి, వినాశ్ హోనే కా హీ హే. పాత ప్రపంచం తప్పకుండా కొత్తదిగా అవుతుంది. ప్రకృతి యొక్క ఆపదలు తప్పకుండా వచ్చేది ఉంది. వినాశనం జరిగేదే ఉంది. ఇస్ పురానీ దునియా సే బుద్ధి కా యోగ్ హటా దేనా, ఇస్కో బేహద్ కా సన్యాస్ కహా జాతా హై. పిల్లలు బుద్ధి యోగాన్ని పాత ప్రపంచంతో తెంచేసుకోండి. దీన్నే బేహద్ సన్యాసము అని అంటారు. अब तुम कहेंगे वाह सद्गुरु वाह जो हमको यह रास्ता बताया है. అంటూ ఉంటారు, మాకు ఇలాంటి మంచి మార్గాన్ని తెలియజేశారు కాబట్టి వాహ్ సద్గురు వాహ్ అని అంటూ ఉంటారు. बच्चों को भी समझाते हैं ऐसे चलन नहीं चलो जो उनकी निंदा हो. ఎప్పుడు కూడా సద్గురువును నిందించేటువంటి నడవడిక ఎప్పుడు నడవకండి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తుమ్ యహా జీతే జీ మర్తే హో. పిల్లలు ఇక్కడైతే మీరు జీవిస్తూనే మరణించాల్సి ఉంటుంది. దేహుకో చోడ్ అప్నేకు ఆత్మ సమస్తే హో. దేహము అని భావించము, దేహాన్ని మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావిస్తాం. దేహ్ సే న్యారీ ఆత్మావన్ బాప్కో యాద్ కర్నా హై. దేహానికి అతీతంగా స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను జ్ఞాపకం చేయాలి. ఏమితో బహుత్ అచ్చా కైతే హే వాహ్ సద్గురు వాహ్. ఏమంటూ ఉంటారు, చాలా బాగా అంటూ ఉంటారు వాహ్ సద్గురు వాహ్ అని. పారలౌకిక్ సద్గురు కి హీ వాహ్ వాహ్ హోతీ హే. లౌకిక్ గురు తో డేర్ హే నా. सदगुरु तो एक ही है सच्चा सच्चा, जिसका फिर भक्ति मार्ग में भी नाम चला आता है. పారలౌకిక సద్గురువునే వాహ్ వాహ్ అని అనటం జరుగుతుంది. లౌకిక గురువులైతే చాలా మంది ఉన్నారు. సద్గురువు సత్యాతి సత్యమైన సద్గురువు అయితే ఒక్కరే ఉన్నారు. భక్తి మార్గంలో వీరి యొక్క పేరు అదే విధంగా నడుస్తూ ఉంది. సారీ సృష్టి కా బాప్ తో ఏక్ హీ హే. नई सृष्टि की स्थापना कैसे होती है यह भी किसको पता नहीं है. కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. శాస్త్రం में तो दिखाते हैं प्रलय हो गई फिर पीपल के पत्ते पर श्री कृष्ण आया. శాస్త్రాలలో ఏం చూపించారు, ప్రళయం జరుగుతుంది, రావి ఆకుపైన శ్రీకృష్ణుడు వచ్చారని చూపిస్తూ ఉంటారు. अभी तुम समझते हो पीपल के पत्ते पर कैसे आएगा. కృష్ణ కి మహిమ కర్నే సే కుచ్ ఫైదా నహీ హోతా. అప్పుడు మనకు విన్నప్పుడు ఏం అర్థం కాలేదు, ఏది చెప్తుంది సత్యం అని విన్నాము నమ్మాము. కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాం, నిజానికి శ్రీకృష్ణుడు రావి ఆకుపైన ఏ విధంగా వస్తారు, దాని యొక్క యథార్థమైనటువంటి రహస్యం ఏంటి అనేది అర్థం చేసుకున్నాం. అయినా కృష్ణుని యొక్క మహిమ చేసినంత మాత్రాన ఏమీ లాభం లేదు. తుమ్హే అవి చడ్తీ కళా మే లే జానే కే లియే సద్గురు మిలా హై. ఎక్కే కళలో తీసుకెళ్లేందుకే సద్గురువు
మనం ఎప్పుడైతే ఉన్నతమైన స్థాయికి ఎక్కెక్కలలోకి వెళ్తామో అనేక మంది యొక్క మేలు జరుగుతుంది. ఎప్పుడైతే మనం తయారైపోతామో అందరికీ ముక్తి లభిస్తుంది, దుఃఖము కష్టాల నుండి ముక్తి లభిస్తుంది కదా. तो रूहानी बाप आत्माओं को बैठ समझाते हैं 84 जन्म भी आत्मा के लिए ही, हर एक जन्म में नाम रूप दूसरा हो जाता, ऐसे नहीं कहेंगे फलाने ने 84 जन्म लिए हैं, नहीं, आत्मा ने 84 जन्म लिया, शरीर तो बदलते जाते हैं. ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. 84 జన్మలు కూడా ఆత్మయే తీసుకుంటుంది. ఈ శరీరం అయితే మారిపోతూ ఉంటుంది, నామము రూపము అన్ని మారిపోతూ ఉంటాయి. తుమ్హారీ బుద్ధి మే యహ్ సబ్ బాతే హై, మీ బుద్ధిలో ఇవన్నీ విషయాలు ఉన్నాయి. సారీ నాలెడ్జ్ బుద్ధి మే రహనీ చాహియే, ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. కోయి భీ ఆయే తో ఉన్కో సమజాయే, ఎవరు వచ్చినా మనం వాళ్ళకి ఇది అర్థం చేయించగలగాలి. ఆది మే తా దేవీ దేవతాओं का राज, फिर మధ్య మే రావణ్ రాజ్ హువా, స్టార్టింగ్ లో దేవీ దేవతల రాజ్యం ఉండేది, తర్వాత రావణ రాజ్యం స్టార్ట్ అయింది. सीढ़ी उतरते रहे, सत्युग में कहेंगे सतो प्रधान, फिर सतो रजो तमो उतरते हैं. మెట్లు దిగుతూ దిగుతూ వచ్చేసాము. సత్యుగంలో అయితే సతో ప్రధానంగా ఉండేటువంటి వారిని, తర్వాత సతో రజో తమోలోకి వచ్చేసాం, దిగుతూ వచ్చేసాం. చక్ర ఫిర్తా రహతా, कोई कोई कहते हैं बाबा को क्या पड़ी थी जो 84 के चक्र में हमको लाया. చక్రం అయితే రిపీట్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కొంతమంది బాబాని అడిగేవారంట, ఏమైంది భగవంతుడికి 84 జన్మల చక్రంలోకి ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని అని అనేవారంట. లేకిన్ ये तो सृष्टि चक्र अनादि बना हुआ है, इनके ఆది మధ్య అంతకో జాన్నా హై. బాబా అంటున్నారు కదా, ఇందులో నాది ఏం లేదు, అంత డ్రామా ఫిక్స్ అయిపోయింది, అనాదిగా రచించబడి ఉంది. ఇందులో ఆది మధ్య అంతం అంతా కూడా తెలుసుకోవాలి. మనుష్య హోకర్ అగర్ నహీ జాన్తే తో వహ్ నాస్తిక్ హై. బాబా నాస్తికులు అంటే ఎవరో చెప్తూ ఉన్నారు. మనుష్యులుగా జన్మించి ఒకవేళ సృష్టి గురించే తెలుసుకోకపోతే వాళ్ళ నాస్తికులు అంటారు. జాననేసే తుమ్కో కితనా ఊంచు పది మిల్తా, తెలుసుకుంటే ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ये पढ़ाई कितनी ऊंची है, बड़ा इम्तिहान पास करने वाले की दिल में खुशी होती है ना, हम बड़े से बड़ा पद पाएंगे. మంచి ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, చాలా పెద్ద ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు అనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది మనస్సులో. ఇంకా ఎగ్జామ్ పాస్ అయిపోయాము, మాకు మంచి పదవి లభిస్తుంది అని అంటారు. అన్నింటికంటే గొప్ప చదువు ఈ చదువు ఉంది, ఎంత ఉన్నతమైంది. तुम जानते हो यह लक्ष्मी नारायण अपने पूर्व जन्म में सीख कर फिर मनुष्य से देवता बने. ఎలా అయ్యారు లక్ష్మీనారాయణలు అంటే, వాళ్ళు ఇంతకు ముందు జన్మలో తప్పకుండా ఇలాంటి చదువును చదువుకొని మనుషుల నుండి దేవతలుగా అయ్యారు. इस पढ़ाई से यह రాజధాని స్థాపన हो रही है, ఈ చదువు ద్వారానే రాజధాని స్థాపన అనేది జరుగుతూ ఉంది. పడాయి సే కిత్నా ఊంచు పదవి మిల్తా, చదువు ద్వారా ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. చాలా అద్భుతం ఉంది కదా. ఇతనే బడే బడే మందిర్ జో బనాతే హే అథవా జో బడే బడే విద్వాన్ ఆది హే उनसे पूछो सतयुग आदि में इन्होंने जन्म कैसे लिया तो बता नहीं सकेंगे. చాలా పెద్ద పెద్ద మందిరాలను తయారు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు అడగండి, సత్యుగం యొక్క ఆదిలో ఉన్నటువంటి వారి యొక్క జన్మ ఏ విధంగా లభించింది, అంత ఉన్నతమైనది ఎలా లభించిందని అడగండి. వాళ్ళు చెప్పలేరు, అది వాళ్ళకు తెలియదు, మనకైతే తెలుసు కదా. యహుతో గీతా వాలా హీ రాజయోగ్, ఆ గీత యొక్క అసలైన రాజయోగంతో వాళ్ళు ఆ విధంగా తయారయ్యారన్నది మనకు తెలుసు. గీత పడితే ఆయే హే పరంతు ఉస్మే ఫాయిదా కుచ్ నహీ, కేవలము ఆ గీతను చదివినంత మాత్రాన ఏం లాభం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ధారణ. అబ్ తుమ్కో బాప్ బైట్ సునాతే హే, తుమ్ కైతే హో బాబా హమ్ ఆప్సే 5000 వర్ష పహలే భీ మిలే థే.
బాబా వచ్చి ఇప్పుడు మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఏమంటారు పిల్లలు? బాబా మేము 5000 సంవత్సరాలకు ముందు కూడా మిమ్మల్ని కలుసుకున్నాము అని అంటారు. క్యో మిలేతే, మరి ఎందుకు కలుసుకున్నారు అంటే స్వర్గ కవర్సాలేని, స్వర్గం యొక్క వారసత్వం తీసుకునేందుకు కలుసుకున్నాము. లక్ష్మీ నారాయణలుగా అవ్వటం కోసం మనము బాబాను కలుసుకోవటం జరిగింది. कोई भी छोटे बड़े बूढ़े आदि आते हैं तो जरूर सीख कर आते. ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా అందరూ కూడా తప్పకుండా నేర్చుకొని రావాల్సి ఉంటుంది. అందరికైతే లక్ష్యం ఉంది, లక్ష్మీనారాయణలుగా కావాలి, దానికోసం తప్పకుండా పురుషార్థం చేస్తారు. सत्यनारायण की सच्ची कथा है ना, यह भी तुम समझते हो राजा ही स्थापन हो रही है. సత్యనారాయణ యొక్క సత్యమైన కథ ఉంది కదా, ఇప్పుడు మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు పిల్లలు. ఇంకా రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. जो अच्छी रीति समझ लेते हैं उनको आंतरिक खुशी रहती है. ఎవరైతే మంచి రీతిగా అర్థం చేసుకున్న పిల్లలకు ఆంతరికంగా చాలా సంతోషం ఉంటుంది. బాబా పూछेंगे హిమ్మత్ హేనా రాజాయి లేనేకి. బాబా పిల్లల్ని అడుగుతారంట, ధైర్యం ఉంది కదా రాజ్యం తీసుకునేందుకు? ఏమందాము, తీసుకునేందుకు ఉంది కదా ధైర్యము. కైతే హే బాబా క్యో నహీ, హమ్ పడితే హీ హే నర్సే నారాయణ బన్నే. పిల్లలు అంటారంట, బాబా ఎందుకు లేదు, చాలా ధైర్యం ఉంది, మేము నరు నుంచి నారాయణుడిగా అవ్వడం కోసమే కదా చదువుకునేది అని అంటారు. ఇతనా समय हम अपने को देह समझ बैठे, अब बाप ने हमको राइटियस रास्ता बताया है, देही अभिमानी बनने में मेहनत लगती है. ఇంత సమయం వరకు దేహం అనే అభిమానంలో ఉన్నాం, దేహం అని భావిస్తూ కూర్చుండిపోయాం. బాబా వచ్చి సత్యమైనటువంటి మార్గాన్ని తెలియజేశారు. దేహి అభిమానిగా అవ్వటంలో శ్రమ ఉంది. గడి గడి అప్పుడే నామ రూప్ మే ఫస్ పడితే బాప్ కైతే హే ఇస్ నామ్ రూప్ సే న్యారా హోనా హే. గడియ గడియ నామము రూపాలలో ఇరుక్కుపోతారు. బాబా వచ్చి అందుకే అటెన్షన్ ఇప్పిస్తారు, పిల్లలు ఈ నామరూపాల్లో ఇరుక్కోకండి, అతీతంగా ఉండండి. అబ్ ఆత్మ బి నామ్తో హేనా, ఆత్మ అన్నది కూడా ఒక పేరుంది కదా అంటున్నారు. బాప్ హే సుప్రీం పరంపిత, లౌకిక బాప్ కో పరంపిత నహీ కహేంగే. శివబాబా తండ్రి ఉన్నారు, సుప్రీం పరంపిత ఉన్నారు. లౌకిక తండ్రిని ఎప్పుడు పరంపిత అని అనలేము. పరం అక్షర్ ఏకీ బాప్ కో దియా. పరం అంటే హైయెస్ట్, ఉన్నతమైనది. ఇది కేవలం బాబా ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. వాహ్ గురు బి ఇంకొకైతే హే. బాబా అన్నారు కదా, వాహ్ గురు అన్న పదం ఏదైతే వాడుతున్నారో అది కేవలం శివ బాబాకు మాత్రమే. तुम सिख लोगों को भी समझा सकते हो, ग्रंथ साहिब में तो पूरा वर्णन है और कोई शास्त्र में इतना वर्णन नहीं है जितना ग्रंथ में जब साहेब సుఖమణి మే హే. పిల్లలు మీరు సిక్కు ఉన్నటువంటి ధర్మానికి చెందిన వాళ్ళకు కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఈ గ్రంథ్ సాహెబ్లో చాలా పూర్తి వర్ణన ఉంది దీని గురించి అంటున్నారు. బాబా అంటున్నారు, ఈ యొక్క గురు గ్రంథులో జబ్ సాహెబ్లో సుఖమణి ఈ గ్రంథాలలో వర్ణించినట్లుగా ఇంకా ఏ శాస్త్రాలలో కూడా వర్ణించలేదు. यह बड़े अक्षर ही दो है. बाप कहते हैं साहेब को याद करो तो तुमको 21 जन्म ले ये सुख मिलेगी. బాబా అంటున్నారు రెండు అక్షరాలు, బాబా మరియు వారసత్వం. కాబట్టి ఈ సాహెబ్ బాబాను జ్ఞాపకం చేస్తే 21 జన్మల కోసం మనకు సుఖం లభిస్తుంది. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. బాబా బహుత్ సహజ్ కర్కే సమझाते हैं कितने हिंदू ట్రాన్స్ఫర్ హో జాకర్ సిక్ బనే హే. బాబా అంటున్నారు, కన్ఫ్యూజ్ కాకండి, నేను చాలా సహజంగా అర్థం చేయిస్తాను. ఎంతమంది హిందువులు వెళ్ళి ఆ యొక్క సిక్కు ధర్మంలో ట్రాన్స్ఫర్ అయిపోయారు. तुम मनुष्यों को रास्ता बताने के लिए कितने चित्र आदि बनाते हो, कितना सहज समझा सकते हो. వేరే వాళ్ళకి అర్థం చేయించడం కోసము అనేక మార్గాలను వెతుకుతూ ఉంటాం. అందులో ఒకటి చిత్రాలు ఏవైతే తయారు చేశామో వాటిని చూపించి చాలా మంచిగా అర్థం చేయించవచ్చు. तुम आत्मा हो फिर भिन्न भिन्न धर्मों में आए हो,
यह वेराइटी धर्मों का जाड़ है और कोई को यह पता नहीं कि క్రైస్ట్ कैसे आता है. భిన్న భిన్న ధర్మాల్లోకి వెళ్ళిపోయారు. ఎన్ని ధర్మాలు వచ్చేసాయి, అందరు కన్వర్ట్ అయిపోయారు. అనేక ధర్మాలు, వెరైటీ ధర్మం యొక్క వృక్షం తయారైపోయింది. కానీ క్రీస్తు ఎప్పుడు వచ్చారు, ఎలా వస్తారు అన్న విషయం తెలియదు. बाप ने समझाया था नई आत्मा को कर्म भोग नहीं हो सकता. क्राइस्ट की आत्मा ने कोई विकर्म तोड़े ही किया जो सजा मिले. బాబా అంటున్నారు, ఏదైతే పరంధామం నుండి ఫ్రెష్గా ఆత్మ వస్తుందో అలాంటి ఆత్మ కర్మభోగాన్ని ఎలా అనుభవిస్తుంది? మరి క్రైస్ట్ యొక్క ఆత్మ డైరెక్ట్ పరంధామం నుండి వచ్చినటువంటిది. కాబట్టి శిక్షలు ఎలా వేస్తాం? ఏం వికర్మలు జరిగాయని శిక్షలు వేయటం జరుగుతుంది. కానీ అక్కడ చూపిస్తూ ఉంటారు కదా, శిలువ పైన పెట్టారు అని. అది యేసుకు సంబంధించింది. క్రీస్తు యొక్క ఆత్మ అనేది ఎలాంటి శిక్షలను అనుభవించదు. సతో ప్రధానమైన ఆత్మ. जिसमें आकर प्रवेश करते हैं उनको क्रास आदि पर चढ़ाते हैं, क्राइस्ट को नहीं. ఈ క్రైస్ట్ ఆత్మ ఎవరి శరీరంలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో, యేసుక్రీస్తు అంటారు కదా, ఆ యేసు అనేటువంటి ఆ శరీరం ఉన్నటువంటి ఆత్మ అక్కడ సిలువ వేయబడుతుందే తప్ప బాబా అంటున్నారు క్రైస్తు కాదు. వహుతో జాకర్ దూసరా జన్మలే బడా పద్ పాతీ హే. అక్కడ ఏముంది, శరీరాన్ని వదిలినప్పుడు క్రైస్తు యొక్క ఆత్మ వెళ్ళి ఇంకొక జన్మ తీసుకుంటుంది, చాలా మంచి పెద్ద పదవి పొందుతుంది. పోప్కి भी చిత్ర హే. పోప్ యొక్క చిత్రం కూడా ఉంది కదా అంటున్నారు. इस समय यह सारी दुनिया बिल्कुल ही वर्थ नाट ये पेनी है. तुम भी थे, अब तुम वर्थ पौंड बन रहे हो. మొత్తం ఈ సమయంలో ప్రపంచం అంతా పూర్తిగా ఎలా అయిపోయింది, పైసాకు కూడా విలువ చేయనటువంటిదిగా అయిపోయింది. పిల్లలు ఒకప్పుడు నా దగ్గరికి రాకముందు మీరు కూడా అలానే ఉండేవారు, ఇప్పుడు చాలా విలువైనటువంటి వారిగా తయారవుతూ ఉన్నారు. ఐసే నహీ కి ఉన్హోంకే వారిస్ పిచాడి మే ఖాయేంగే కుచ్ భీ నహీ అంటారు కదా. ఇక్కడ ఏదైతే మేము సంపాదించిందో అది చివరిలో మా వారసులు కూర్చొని తింటారు అని. ఇంకా అలాంటిది ఏమీ లేదు అంటున్నారు. ఏమి వాళ్ళు తీసుకెళ్లేది లేదు, వాళ్ళ దగ్గర ఉండేది లేదు. तुम अपने हाथ भरपूर कर जाते हो, बाकी सब हाथ ఖాళీ జాయేంగే. బాబా అంటున్నారు, మీరైతే నిండు చేతులతో వెళ్తారు, మొత్తం ప్రపంచం అంతా ఖాళీ చేతులతో వెళ్ళిపోతుంది. తుమ్ భర్పూర్ హోనే కే లియే హీ పడితే హో. ఇక్కడికి ఎందుకు వచ్చి చదువుకుంటున్నామంటే పూర్తిగా నిండుగా తయారయ్యేందుకే చదువుకుంటూ ఉన్నాం. ఇక భీ జాన్తే హో జో కల్పు పహిలే ఆయే హీ వహీ ఆయేంగే. కల్పం ముందు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వస్తారు. थोड़ा भी सुनेंगे तो आ जाएंगे, सब इकट्ठे तो देख भी नहीं सकेंगे. तुम देर प्रजा बनते हो, तुम देर प्रजा बनाते हो, बाबा सबको थोड़े ही देख सकते हैं. బాబా అంటున్నారనమాట, కల్పం ముందు వచ్చిన వాళ్ళు వచ్చి తప్పకుండా జ్ఞానాన్ని వింటారు, కొంచెం విన్నా చాలు స్వర్గంలోకి అయితే వస్తారు. మరి అందరూ ఒకే చోట ఉండడం, కలిసి చూడడం అనేది జరగదు. వారి వారి సమయానికి వారి యొక్క చేసుకున్న పురుషార్థం అనుసారంగా రావటం జరుగుతుంది. ప్రజలు చూడండి ఎంతమంది తయారవుతారు. బాబా వాళ్ళందరినీ ఏమైనా చూస్తారా ఏంటి అని అంటున్నారు. తోడా బహుత్ సున్నేసేవి ప్రజా బంతే జాతే హే. కొద్దిగా విన్నా వాళ్ళు వచ్చేస్తారు, ప్రజలుగా అయిపోతారు. గినతి బి నహీ కర్ సకేంగే. లెక్కించలేము అంటున్నారు ఎంతమంది ప్రజలు అవుతారు అన్నది. చెప్పింది మనమే, అయినా కూడా కౌంట్ చేయలేము. तुम बच्चे सर्विस पर हो, बाबा भी सर्विस पर है. పిల్లలు మీరు సర్వీస్లో ఉన్నారు, బాబా కూడా సర్వీస్లో ఉన్నారు. బాబా సర్వీస్ బిగర్ రహ నహీ సక్తే. సేవ చేయకుండా ఉండలేరు. సేవ కోసమే వచ్చాను అని బాబా అంటారు కదా. రోజు సుబహకో సర్వీస్ కర్నే ఆతే హే. రోజు ఉదయం ఎవరు వస్తారు? అమృత వేళ సమయంలో బాబా పిల్లల సేవార్థం రావటం జరుగుతుంది. సత్సంగ్ ఆదివి సుబహుకో కర్తే హేనా. ఈ సత్సంగాలు కూడా ఉదయం సమయంలో చేస్తూ ఉంటారు కదా. ఉస్ సమయ సబ్కో ఫుర్సత్ హోతే హే. ఆ మార్నింగ్ టైంలో అందరికీ ఫ్రీ టైం ఉంటుంది, టైం తీయగలుగుతారు అంటున్నారు బాబా. बाबा तो कहते ही तुम बच्चों को घर से बहुत सवेरे भी नहीं आना है और रात को भी नहीं आना चाहिए.
क्योंकि दिन प्रतिदिन दुनिया बहुत खराब होती जाती है. బాబా పిల్లల పైన ఎంత శ్రద్ధ అటెన్షన్ ఇస్తూ ఉన్నారో చూడండి. పిల్లలు మీరు చాలా ఉదయమే కూడా సెంటర్కి రాకూడదు, రాత్రి సమయంలో కూడా రాకూడదు. ఎందుకంటే రోజుకి ఈ ప్రపంచం అనేది చాలా అశుద్ధంగా మారుతూ ఉంది. కాబట్టి ఉదయమే బాగా చీకటి టైంలో రాకూడదు, నైట్లో కూడా రాకూడదు. इसीलिए गली में सेंटर ऐसा नजदीक होना चाहिए जो घर से निकले सेंटर पर आए सहज हो जाए. కాబట్టి ఏమంటున్నారు బాబా, వీధిలో కూడా సెంటర్ ఉండాలి. ఎంత దగ్గరలో ఉండాలి అని అంటే ఇంటి నుంచి బయటకు పెట్టగానే మళ్ళీ అడిగి సెంటర్లో పడాలి అంటున్నారు. అంత దగ్గరలో సెంటర్ మన యొక్క స్ట్రీట్లో ఉండాలి, వాళ్ళకి సహజమైపోవాలి. తుమ్హారీ వృద్ధి హో జాయేంగి తబ్ రాజధాని స్థాపన హోగి. ఎప్పుడైతే ఇంకా మన వృద్ధి జరుగుతూ ఉంటుందో అప్పుడు తప్పకుండా రాజధాని స్థాపన జరుగుతుంది. బాప్ సమझाते तो बहुत सहज है, देखो राजयोग ద్వారా స్థాపన कर रहे हैं. బాబా అయితే చాలా సహజంగా అర్థం చేయిస్తారు. రాజయోగం ద్వారానే స్థాపన జరుగుతుంది. మరి పాత ప్రపంచం అనేది ఏది కూడా ఉండదు. ప్రజాతో కితనే డేర్ బంతి హే, మాలా భీ బన్నీ హే. ఎంతమంది ప్రజలు తయారైపోతారు, మాల కూడా ఇంకా తయారైపోతుంది అంటున్నారు. ముఖ్యతో జో బహుతోं की सर्विस पर आप समान बनाते हैं वही माले के दाने बनते हैं. బాబా ముఖ్యంగా ఎవరైతే బాగా సేవ చేసేటువంటి వారు, సేవ చేస్తూ తన సమానంగా ఇతరులను ఎవరైతే తయారు చేస్తారో వారు మాలలో మణిగా అయిపోతారు. లోగు మాలా ఫెర్తే హే పరంతు అంత తోడేగి సమస్తే. అక్కడ కూడా మాలను చాలా మంది కృష్ణ కృష్ణ రామ రామ అనేసి తిప్పుతూ ఉంటారు, కానీ అర్థం ఏమీ కూడా వాళ్ళకు తెలియదు. बहुत गुरु लोग माला पहनने के लिए देते हैं कि बुद्धि इनमें लगी रहे. ఇంకా బుద్ధి అటు ఇటు పోవద్దు, కాన్సన్ట్రేషన్ గా ఉండడం కోసం ఏం చేస్తారు, మాల ఇచ్చి దీన్ని తిప్పండి అనేసి చెప్తూ ఉంటారు. కామ్ మహాశత్రు హే, దిన్ ప్రతిదిన్ బహుత్ కడా హోతా జాయేగా. పిల్లలు, ఈ కామం మహాశత్రువు ఉంది, రోజుకి చాలా కఠినం అయిపోతుంది. ఇంకా ఇది చాలా తమో ప్రధానంగా అయిపోతుంది. యహ్ దునియా బహుత్ గందీ హే. బాబా అంటున్నారు, పిల్లలు ఈ ప్రపంచం చాలా అశుద్ధమైంది. బాబాకు బహుత్ కైతే హే హమ్ తో బహుత్ తంగ్ హో గయే, జల్దీ సత్యుగ్ మే లే చలో. బాబా కొంతమంది అడుగుతూ ఉంటారంట, బాబా ఇంకా ఈ ప్రపంచంతో చాలా అలసిపోయాము, ఇంకా తొందరగా సత్యుగంలోకి తీసుకెళ్ళండి అంటారు. బాబ్ కైతే హే ధీరజ్ ధరో స్థాపన హోనీ హీ హే, యహ్ ఖాతరీ హే. బాబా అంటున్నారు, కొంచెం ఓపిక పట్టండి, ధైర్యం ఉంచండి, ఇంకా స్థాపన జరుగుతుంది. ఇప్పుడైతే ఇది పాలన ఉంది కదా, యహ్ ఖాతరీ హీ తుమ్కో లే జాయేంగి. ఈ పాలన మిమ్మల్ని తిరిగి తీసుకెళ్ళిపోతుంది అంటున్నారు. బచ్చోं को यह भी बताया है तुम आत्मा ये परंदाम से आई, फिर वहां जाना है, फिर आएंगे पाठ बजाने. వచ్చింది పరంధామం నుండి, వచ్చాము, పాత్ర పోషించాము, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం, మళ్ళీ రిపిటేషన్, మళ్ళీ పాత్ర పోషించడం కోసం రావాల్సి ఉంటుంది. తో పరంధాంకు యాద్ కర్నా పడే. కాబట్టి పిల్లలు పరంధామాన్ని జ్ఞాపకం చేయాలి. బాప్ భీ కైతే హీ మామేకం యాద్ కరో తో వికర్మ వినాశ్ హోంగే. పిల్లలు నన్ను జ్ఞాపకం చేస్తే మీ వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి. यही पैगाम सभी को देना है और कोई पैगंबर మెసెంజర్ ఆది హై నహీ. ఇదొక్క మెసేజ్ ఇవ్వండి చాలు, ఇంకా ఏ మార్గదర్శకుడు కానీ సందేశకుడు కానీ ఎవరు కూడా లేరు. ఇదొక్క సందేశాన్ని మీరు ఇస్తే చాలు. वे तो मुक्ति धाम से नीचे ले आते हैं, फिर उनको सीढ़ी नीचे उतरना है. బాబా అంటున్నారు, ముక్తి ధామం నుండి ఇంకా ఎప్పుడైతే మనము వచ్చేస్తామో తిరిగి, అంటే సత్యుగంలోకి వచ్చేస్తాము, ఇంక అప్పటి నుంచి మెట్లు దిగడం మొదలు పెడతాము. జబ్ పూరే తమో ప్రధాన్ బన్ జాతే తబ్ ఫిర్ బాప్ ఆకర్ సబ్కో సతో ప్రధాన్ బనాతే హే. అలా మెట్లు దిగుతూ ఎప్పుడైతే పూర్తి తమో ప్రధానంగా అయిపోతామో అప్పుడు బాబా వచ్చి మనల్ని సతో ప్రధానంగా తయారు చేస్తారు. తుమ్హారే కారణం సబ్కో వాపస్ జానా పడతా హే, క్యోంకి తుమ్కో నయీ దునియా చాహియేనా. మన కోసమే అంటున్నారు, మీ కారణంగా అందరినీ వాపస్ ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుంది.
ఎందుకంటే మరి మీకు కొత్త ప్రపంచం కావాలి కదా, కాబట్టి వీళ్ళంతా ఉండకూడదు. మరి ఇది కూడా డ్రామాలో తయారైనటువంటిది అంటున్నారు. బచ్చోं को बहुत నషా రహనా చాహియే, పిల్లలకు చాలా నష అనేది ఉండాలి అంటున్నారు. मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा वाह, बाबा ही मेरा संसार है. धारणा के लिए मुख्य सर पहली पॉइंट, इस देह के नाम रूप से न्यारा होकर देही अभिमानी बनना है. ఈ దేహం అనేటువంటి దాని నామ రూపాలతో అతీతంగా అయి దేహి అభిమానిగా కావాలి. ऐसे चलन नहीं चलनी है जो సద్గురు की నిందా हो. సద్గురువును నిందింపచేసేటువంటి నడవడిక నడవకూడదు. सेकंड पॉइंट, माला का दाना बनने के लिए बहुतों को आप समान बनाने की सेवा करनी है. మాలలో మణిగా అయ్యేందుకు అనేకులను మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. आंतरिक खुशी में रहना है कि हम राजा ही लेने के लिए पढ़ रहे हैं. రాజ్యాన్ని తీసుకునేందుకే ఈ చదువులు చదువుకుంటున్నాము అన్న ఆంతరిక సంతోషంలో ఉండాలి. యహ్ పడాయి హై హి నరసే నారాయణ బన్నేకి, ఈ చదువు నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకే ఉంది. वरदान, कल्याणकारी वृत्ति द्वारा सेवा करने वाले सर्व आत्माओं की दुआओं के अधिकारी भव. वरदानमु, కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసేటువంటి వారు సర్వ ఆత్మల ఆశీర్వాదాలకు అధికారిగా కండి. కళ్యాణకారి వృత్తి ద్వారా సేवा करना यही सर्व आत्माओं की दुआएं प्राप्त करने का साधन है. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయటము ఇది సర్వ ఆత్మల యొక్క ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు సాధనము. जब लक्ष्य रहता है कि हम विश्व कल्याणकारी है तो अकल्याण का कर्तव्य हो नहीं सकता. ఎప్పుడైతే మేము విశ్వ కళ్యాణకారి అన్న లక్ష్యం ఉంటుందో అప్పుడు అకల్యాణము అన్న కర్తవ్యం అనేది జరగదు. జైసా కార్య హోతా వైసా అప్ని ధారణాయే హోతే, ఎలాంటి కార్యం ఉంటుందో మరి అలాంటి ధారణలు జరుగుతూ ఉంటాయి. అగర్ కార్య యాద్ రహే తో సదా రహం దిల్ సదా మహాదాని రహేంగే. ఒకవేళ కార్యం గుర్తున్నట్లయితే సదా దయార్థ హృదయులుగా సదా మహాదానిగా ఉంటారు. హర్ కదం మే కళ్యాణకారి వృత్తి సే చలేంగే, ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితో నడుచుకుంటారు. మైపన్ నహి ఆయేగా, నాది అంటూ ఏది కూడా రాదు. నిమిత్త పని యాద్ రహేగా, నిమిత్తము అన్నటువంటి భావన జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఐసే సేవాదారీ కో सेवा के रिटर्न में सर्व आत्माओं की दुआओं का अधिकार प्राप्त हो जाता. ఇలాంటి సేవాదారులకు సేవ యొక్క రిటర్న్ లో అందరి ఆత్మల యొక్క ఆశీర్వాదాలు అధికార రూపకంగా ప్రాప్తిస్తాయి. స్లోగన్, साधनों की आकर्षण साधना को खंडित कर देती है. సాధనాల యొక్క ఆకర్షణ సాధనను ఖండితం చేస్తుంది. కాబట్టి ఎలాంటి సాధనాలకు మనము ఆకర్షితం కాకూడదు అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. ముఖ్యంగా బాబా ఈ మురళిలో ఏం చెప్పడం జరిగింది? మన సమానంగా ఇతరులను తప్పకుండా తయారు చేయాలి. ఎప్పుడు కూడా మనము సద్గురువును నిందించేటువంటి విధమైనటువంటి నడవడిక
నడుచుకోకూడదు అని అన్నారు. ఇంకా మనం చదువుకుంటున్నాం రాజ్యాన్ని పొందటం కోసం, ఆంతరికంగా పిల్లలకు చాలా చాలా సంతోషం ఉండాలి అని అన్నారు. సర్వ ఆత్మల యొక్క ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు అధికారిగా కావాలి అంటే మనందరిలో కూడా కళ్యాణకారి వృత్తి అనేది తప్పకుండా ఉండాలి అని బాబా చెప్పడం జరిగింది. అచ్చా, ఓం శాంతి.